మూర్ఖుండై నీకు ఎదురు వస్తున్నాను కానీ నువ్వు కరెక్ట్గానే ఉన్నావు దేవా, నేనే తేడా, నేనే మొండిగా కొన్ని పనులు చేస్తున్నాను కానీ నువ్వు లైన్లోనే ఉన్నావు. దేవునికి మహిమ. ఆరాధించాలండి ఆయన, మహిమరచే. ఏ ప్రయోగ తంతు కూడా నీ మీద పని చేయదు. సన్నుతించుకో నాయన, గుండె గాయమైందా సన్నుతించుకో, పాడుకో, స్తుతించుకో, ఆరాధించుకో. అమ్మా ఆరాధించుకో. హృదయం వేదంతో నలిగిపోతుందా, మౌనంగా నీలో నువ్వు కుమిలిపోవకురా, జబ్బు పాలైపోతావు, ఇంకా ఎక్కువ ఇబ్బంది పడతావు. ఆ దుఃఖాన్ని స్తుతిగా మార్చుకో, ఆ ఏడుపును కూడా స్తుతిగా మార్చుకొని ఆ దుఃఖంలో కూడా స్తుతించుకో. ఉదయమున దుఃఖం వచ్చిందని సాయంత్రానికి సంతోషంగా మారిపోయింది. కన్ఫర్మ్. అదే నేర్చుకో. దుఃఖాన్ని కూడా స్తుతిగా మార్చుకో, ఆరాధనగా మార్చుకో, ఆయనలో ఆనందించడం నేర్చుకో. జరిగిన నష్టమును బట్టి కూడా నీకే స్తోత్రము ప్రభువా, జరిగిన కష్టమును బట్టి కూడా, వచ్చిన కష్టమును బట్టి కూడా నీకే స్తోత్రము ప్రభువా. ఇది నీకే మహిమ తండ్రి, నీకే ఘనత. కన్నీళ్లను కూడా స్తుతిగా మార్చుకోమ్మా, స్తుతిగా మార్చుకోయా. చూడయ్యా దేవుని కార్యం చూడయ్యా. దూతలు తొంగి చూస్తారు, ఏం చేస్తాడు ఇప్పుడు, ఏం చేస్తాడు, ఏం చేసిద్దని. నీ వేదనను సైతం స్తుతిగా మార్చుకున్నప్పుడు దేవుడు కదులుతాడు, నీకోసం కదులుతాడు, కార్యం చేస్తాడు. కడలేని కడలి తీరము ఎడమాయ కడకునా బ్రతుకునా, గురిలేని తరుణాన ఉండే నీడ కూడా పోయి, మందిరం పోయి ఉండే నీడ పోయి మొత్తం కూలిపోయి ఏకాగ్యం మారిన తర్వాత పాడిన భక్తుడు పాడిన పాట ఇది అని నాకు తెలిసింది. అన్నీ పోయినప్పుడు సణుకుంటా కొనుక్కుంటా కూర్చుంటారు సహజంగా, కానీ అన్నీ పోయినా నా ప్రాణాన్ని నిలిపావు, నన్ను బ్రతకనిచ్చావు, నీకు స్తోత్రం. బతికున్నాను కనుక పాడుతాను దేవా. నీకు తెలీదా? నాకు అర్థం కావట్లా. నెక్స్ట్ డే ఏంటో నాకు అర్థం కావట్లా, నెక్స్ట్ అడిగేంటో నాకు అర్థం కావట్లా. కానీ ఒకటి తెలుసు నాకు, నా రూట్ నాకు అర్థం కావట్లేదు కానీ ఆయనకి తెలుసు. నేనేమో ఇప్పుడు చూస్తున్నాను ఆటనే, ఆయన నిన్ననే చూశాడు ఆట మొత్తం. నీకు అర్థం కాదు కదా? క్రికెట్ వస్తుంది కదా ఇప్పుడు టీవీలో, వస్తుందా? ఎంతమంది గుర్తించారు? చేతులు ఎత్తండి. క్రికెట్ వస్తుంది. నిన్న ఆట జరిగింది, దాన్ని ఈరోజు పెట్టుకొని చూస్తున్నాడు ఒకడు. నిన్న అయిపోయింది ఆట, ఈరోజు పెట్టుకొని చూస్తున్నాడు ఒకడు. వాడు చూడాల, నిన్న ఈరోజు పెట్టుకొని చూస్తున్నాడు, వాడికి తెలియదు ఏం జరిగిందో. ఓకే, మనం చూసాం నిన్నే, ఇప్పుడు వాడు ప్రతి బాల్కి టెన్షన్ పడుతుంటాడు. మనం పడతామా? మనం ఎట్ట కూర్చుంటాం? ప్రశాంతంగా కూర్చుంటాం. ఎందుకు? పైకి లేచిన బాల్ ఎక్కడికి పోయిద్దో వీడేమనుకుంటా, పక్కన కూర్చున్నాడు, అవుట్ అవుట్ అవుట్. అవుట్ కాదు, సిక్సర్. అది సిక్సరా? చూడిపోయి పడిద్ది, పడడు, సిక్సర్ అది. ఆడు 2 చేతులు ఎత్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిజమేగా? అంటే ఆట కొత్తగా చూసిన వాడికి ఉత్కంఠ, ప్రెషర్, టెన్షను, దడ, ఆయాసం, రొప్పి అన్నీ ఉంటాయి. నిన్న చూసిన వాడికి దేవుడు నిన్ననే మన బతుకును చూసి చదివి కూర్చున్నాడు. ఎప్పటికప్పుడు ఏ పూట కాప్పుడు నీ బతుకు నువ్వు చూసుకుంటున్నావు, ఆయన మొత్తం చూసి కూర్చున్నాడు. అందుకే నీకు నాకు టెన్షన్ ఉంటుంది కానీ ఆయనకు ఉండదు. హల్లెలూయా. విశ్వాసనావసాగుచు పయనిల్చు సమయాన నా ప్రభు సాతాను సుడిగాలి రేపగా నా ఎదుటే నిలిచేవనా ప్రభు.
జలములలో బడినే వెళ్ళిన అవి నా మీద పారవు, అగ్నిలో నేను నడచినను జ్వాలలు నన్ను కాల్చజాలవు. ఎందుకంటే అగ్ని బలమును చల్లార్చే దేవుడు నాకు తోడై ఉన్నాడు. అగాధ జలములను గోడవలె నిలిపి ఆరిన నేలను చూపగల దేవుడు నాకు తోడై ఉన్నాడు. హల్లెలూయా. ఆ షుగర్ సంగతి తేలుద్దాం, ఆ బీపీ సంగతి తేలుద్దాం, ఆ క్యాన్సర్ సంగతి కూడా తేలుద్దాం. దేవుని సెలవు లేకుండా నీ ప్రాణం పోయిద్దా? ఒక్కరోజు తేడాతో కూడా పోదు, సమస్య లేదు. అదే దినమునకు, అదే గడియకు, అదే నిమిషానికి, అదే సెకండ్కి నిర్ణయ కాలం వచ్చిందాకా కదలదు. హల్లెలూయా. ఆయన నిర్ణయిస్తే ఆనందం, అప్పటిదాకా ఏమో ఇక్కడ లోకం. ఒకవేళ ఆయన నిర్ణయకాలం వచ్చి వచ్చే కుమార్ అన్నాడు అనుకో, కోట్ల మంది పరిశుద్ధులున్న లోకం. హల్లెలూయా. మళ్ళీ ఇలానే ఉంటుంది, ఎందుకంటే గొప్ప మహిమతో ఉంటుంది. మళ్ళీ అక్కడ మళ్ళీ వాళ్ళందరూ కనపడుతూనే ఉంటారు మనకి. మనం ఏదో సుడులు తిరిగే చీకట్లో పడేదే లే. దూతలు వస్తారు, తీసుకొని వెళ్ళిపోతారు. పద వచ్చేసేయండి. పరిశుద్ధ దూతలు వస్తారు, సైలెంట్గా తీసుకొని వెళ్ళిపోతారు. ఎక్కడికి నాయననే ప్రశ్న కూడా నీకు అర్థమైపోయింది. పరిగెత్తుతావు నువ్వే. ఆదా మొదలుకొని నీకు పరిశుద్ధుల ఆత్మలన్నీ అక్కడ ఉంటాయి. మొత్తాన్ని పలకరించుకుంటా వాళ్ళందరినీ నాకు తెలిసి పలకరించేటప్పటికి రాకడ కూడా వచ్చేస్తుంది. సమూయేలు గారితో మాట్లాడవచ్చు, దావీదుతో మాట్లాడవచ్చు, పౌలుతో మాట్లాడవచ్చు, అబ్రహాం గారితో మాట్లాడవచ్చు, ఇసాకు యాకోబులతో మాట్లాడవచ్చు, పేతురుతో మాట్లాడవచ్చు. ఇక్కడ కొంచెం అంత దేవుడు హెచ్చిస్తే చాలు బెర్ర బిగించుకొని తిరుగుతుంటారు. అట్ట తిరగరు వాళ్ళు, తగ్గింపు కలిగి ఉంటారు. వాళ్ళు వచ్చి నిన్ను హత్తుకుంటారు. పరలోక దర్బారులో చేరగా పరిశుద్ధులందరినీ తర్వాత నే కలువగా అందరము పులకించి స్తుతించగా పరలోకమే పరవశించేనుగా. నేను చెప్పే ఎంతమందికి ఇంట్రెస్ట్గా ఉంది, ఎంతమందికి హింసగా ఉంది? నీకు బాగానే ఉంటుంది, మాకు హింసగా ఉందని ఏమైనా ఉందా? మీకు కూడా బాగానే ఉందా? బాగుంటుంది. బాగా ఉండకపోతే నువ్వు పేషెంట్వి, శరీర పేషెంటు కాదు, ఆధ్యాత్మిక పేషెంటు. నువ్వు బాగా ఉండలేదు, ఇది రుచించట్లేదంటే మొత్తానికి నీకేదో తేడా ఉంది. నువ్వు లైన్లో ఉన్నావు అనుకో, ఈ కాలం ఇలా ఆగిపోతే బాగుండనట్టు ఉంటుంది. ఆరాధనలో, ఆయన సన్నిధిలో దేవునికి మహిమ. ఇంక ఏ పాడతాడే ఏమన్నా చెబుతాడని డౌట్లు వద్దు, చెబుతాలే. ఇంక 2 మొక్కలు చెప్పి ముగిస్తా. దేవునికి మహిమ. 12 కల్లా క్లోజ్ కదా, అందుకని ఇంక ముగిస్తా. నా మాట ఎంత గౌరవించారు మీరు. 9కి కూటం అంటే 9 కల్లా వచ్చేస్తున్నారు మీరు. గ్రేట్. మరి ఇంత గౌరవించినప్పుడు నేను కూడా 12 కల్లా క్లోజ్ చేయొద్దు? నేను కూడా గౌరవిస్తా, కాదు ఒక అరగంట అటు ఇటు అంతే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏందో లేండి, నేను పిచ్చోడిని, నాకు అదో పిచ్చి, ఆయన పిచ్చి నాకు. అది పాటలు పాడుకుంటా అట్లా, అదే నా ప్రవేశం, అదే నా ఆనందం, అదే పిచ్చిలేండి. ఏం చేద్దాం, మీ కర్మగాలు మీరేమో నన్ను వెంబడిస్తుంటారు, మరి ఏం చేద్దాం. అప్పుడప్పుడు ఈ పిచ్చోడిని తట్టుకోవాల్సిందే, అప్పుడప్పుడు ఈ పిచ్చోడి పిచ్చిని తట్టుకోవాల్సిందే. ఏమండి? అయితే ఇది రోగాలు తగ్గించే పిచ్చి అండి, రోగాలు తెచ్చే పిచ్చి కాదు. మనుషుల హృదయాలను ఆదరించే పిచ్చి అండి, పాడు చేసే పిచ్చి కాదు. ఇది యేసయ్య పిచ్చి. మీ అందరూ నేర్చుకుంటూ కొంతైనా వంట పట్టిద్దని చెబుతున్నానండి. జలములలో నేను నడిచినవి నా మీద పారు, అగ్నిలో నేను నడిచిన జ్వాలలు నన్ను. ఓకే, నడుస్తుండొచ్చు నేను అగ్నిలో, కొంచెం అగ్ని లాంటి శ్రమలో నడుస్తుండొచ్చు, కానీ ఒక్కటే, అవి నన్ను ఏం చేయలేవు. నడుస్తా, కానీ అవి నన్ను కాల్చలేవు, నన్ను బూడిద చేయలేవు. ఎందుకంటే నా ప్రభువు నాకు తోడున్నాడు.
సో స్తుతి ఆరాధనలో నాలుగవది ధైర్యం ఉంది, ఆదరణ ఉంది. మొదటిది దయ్యముల నుండి విడుదల, రెండవది బంధకాల్లోంచి విడుదల, మూడవది శత్రువులు, మంత్రశక్తులు, కుట్రలు, ప్రయోగాలన్నీ నాశనం చేసేటువంటి ప్రభావం, నాలుగవది ఆదరణ, స్వాంతన, ప్రశాంతత, ధైర్యం స్తుతిలో ఉంది. ఇంకేంది? ఐదవది పరిశుద్ధాత్మ అభిషేకం నీ మీదికి రావాలి. నెక్స్ట్ స్టెప్ ఏంటో నీకు అర్థం కావట్లా, దేవుడు నీకు చెప్పాలి. ఓకే, ఆశ ఉందా? దైవ చిత్తం తెలుసుకోవాలని ఆశ ఉందా? అట్లయితే స్తుతించు. ఇద్దరు రాజులు యుద్ధానికి బయలుదేరారు, పెద్ద పోటుగాళ్ళు, బైబిల్లోలే. యుద్ధానికి బయలుదేరి యుద్ధంలో శత్రువుల్ని కలవకముందే దారిలో నీళ్లు లేక అడ్డం పడే పరిస్థితికి వచ్చారు. వాళ్ళల్లో ఒకటి ఇంకొకటితో అన్నాడు, యుద్ధం చేసి సావటం సంగతి ఏమో కానరా, ఈ దారిలోనే తెచ్చేటట్టున్నాం మనం, మన సైన్యం నీళ్ళు లేక, ఏంది మన పరిస్థితి అన్నాడు. అప్పుడు ఆ రాజు అన్నాడు, దేవుడే మనకు ఒక దారి చూపించాలి అన్నాడు. మరి దేవుడు దారి చూపించాలంటే, ఆ దేవుడు చూపించే దారి చెప్పాలంటే మనకు ఒక భక్తుడు కావాలరా. ఎవరున్నారు భక్తుడు అంటే, ఎలీషా అని ఒక ఆయన ఉన్నాడు, ఆయన అడిగితే మనకి పరిష్కారం చెప్తాడు. పోతే ఆయన అన్నాడు, తప్పకుండా చెప్తాను, వీణే వాయించగల మనుషుని ఒకటి తీసుకొని రాను అన్నాడు. చదువుతావా? 2 రాజుల గ్రంథం 3వ అధ్యాయం 13వ వాక్యం. రాజుల 2వ గ్రంథము 3వ అధ్యాయము 13, 14 వచనాలు. 14 వచనం చూడు. ఎలీషా ఇట్లా, నేను ఎవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నాను, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవముతోడు యూదారాజు అనే యెహోషాపాతు నేను గౌరవం చేయనియడల నిన్ను చూచుటకైనను లక్ష్య పెట్టుటకైనను ఒప్పకపోదును. 15వ వచనం. నా యొద్దకు వీణ వాయించగల ఒకరిని తీసుకుని రమ్ము. వాద్యకుడొకడు వచ్చి వాయించుచుండగా యెహోవా హస్తము అతని మీదికి వచ్చెను గనుక అతడు ఈ మాట ప్రకటన చేశాను. అదండి, వీణ వాయించగలవాడిని ఒకరిని తీసుకొని రండి అన్నాడు. మరి ఆడ పట్టుకొచ్చారు, ఒకరిని తీసుకొచ్చారు. ఆడొచ్చి వీణ మొదలు పెట్టాడు. వీణ ఐడియా ఉంది కదా, ఆ వీణ మ్యూజిక్ వేసి దేవుడిని స్తుతించడం మొదలు పెట్టారు. అందరూ స్తుతిస్తా ఉన్నప్పుడు ఎలీషా మీదికి దేవుని ఆత్మ వచ్చింది. అందరూ దేవుని ఆరాధిస్తా, దేవుని వర్షిప్ చేస్తా, ఆరాధిస్తా, స్తుతిస్తూ ఉంటే అప్పుడు దైవజనుడి నోట దేవుని వాక్కు, యెహోవా సెలవిచ్చినదేమనగా అన్నాడు, ఈ లోయలో చాలా గోతులను త్రవించుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ లోయలో చాలా గోతులను తవ్వించుడి, ఈ లోయలోనే తవ్వించండి. యెహోవా సెలవిచ్చినదేమనగా, గాలియే గాని వర్షమే గాని రాకపోయినను, గాలియే గాని వర్షమే గాని రాకపోయినను మీరును మీ మందలను మీ పశువులను త్రాగుటకు ఈ లోయ నీళ్లతో నిండును. ఎండిన లోయ నీళ్లతో నిండుతుంది. అర్రా, గాలి లేకపోయినా వాన లేకపోయినా డోంట్ వరీ, గోతులు తవ్వించండి, నీళ్ళు ఇస్తాను, తాగిపోండి అన్నాడు దేవుడు. ఆ మాట వాళ్ళకి అందటానికి ఎవరి ద్వారా అందింది? దైవజనుడి ద్వారా అందింది. దైవ చిత్తం దైవజనుడి ద్వారా అందింది అనుకోండి, అది ఎలా అందింది? వర్షిప్, ఆరాధన, దేవుని సన్నుతించటం. దేవుని ఆత్మ వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సో స్తుతి ఆరాధన అనే దాన్ని తక్కువ అంచనా వేయకుండా మీరు జాగ్రత్తగా దాన్ని అనుసరించాలని, దాన్ని జరిగించాలని నేను ఇంతసేపు చెప్తున్నాను. ఆరాధించుట ద్వారా దేవుని ఆత్మ ఎలీషా మీదకి వచ్చాడు. మేడగదిలో వారు దేవుని సన్నుతించుట ద్వారా పెంతెకోస్తను పండుగ నాడు పరిశుద్ధాత్మ అభిషేకం వారి మీదకి దిగొచ్చింది. అపోస్తల కార్యం 4లో వారు ప్రార్థన చేసి సన్నుతించుట ద్వారా పరిశుద్ధాత్మతో నిండిన వారి ధైర్యముగా వాక్యము ప్రకటించిరి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చెప్పండి, అభిషేకం కావాలంటే కూడా స్తుతి ఆరాధన. ఎరికో ప్రాకారాలు కూలటానికి మందులు బాంబులు ఏం వాళ్ళ, స్తుతే. దేవునికి స్తోత్రం. అందరూ తిరిగి
7 మార్లు తిరిగి స్తుతించినప్పుడు మొత్తం వాళ్ళకి అడ్డుబండలుగా ఉన్నాయన్నీ కూలిపోయినాయి. ఇది ఎన్నోది? 5వది అభిషేకం. 6వది అడ్డుబండలు కూలిపోతాయి, అడ్డుబండలు పోతాయి. నీ ప్రయత్నాలకు ఏవేవి అవరోధాలు ఉన్నాయో, ఏ దరిద్రాలు అడ్డొస్తున్నాయో అడ్రస్ లేకుండా పోతాయి. అయితే స్తుతి ఆరాధన జరగాలి ఎప్పుడు, దేవుని సన్నుతి. 7వది యెహోషాపాతు యుద్ధానికి ఏం తీసుకొని పోయాడు? కత్తులు, కటార్లు, బాణాలు, బడిసెలు, బల్యాలు కాదు, మ్యూజిక్ ప్లేయర్స్ తీసుకొని పోయాడు, మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ తీసుకొని పోయాడు. ఏ రాజన్నా పోతాడు అటు యుద్ధానికి? ఏమండి తీసి చూస్తారా ఏదైనా అవకాశాలు ఉంటే బైబిల్లో? ఏడో ఉంది, మొత్తానికి బైబిల్లోనే ఉంది. ఏడుందో 3 అంకెలు లెక్క పెడతా, తీయాలి. ఎవరన్నా యుద్ధానికి పోయేటప్పుడు కత్తులు, కట్టార్లు కదా, ఆయుధాలు కదా, మనోడు అట్ట కాదు, మ్యూజిక్ ప్లేయర్స్ని, సంగీత వాయిద్య ఉంటుందిలే అక్కడ. చదువుతారా? అవసరమా? సరే కానీ చూడండి, చదవండి. ఏం శామ్యాలు కనపడలేదు? 15వ వచనం. 15వ వచనం ఉంటుంది, చదవండి. యూదావారులారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించుడి. ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకూడి, జడియకూడి. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. రేపు వారి మీదకి పోవుడి. 17వ వచనం చూడు. ఈ యుద్ధములో మీరు పోట్లాడవలసిన నిమిత్తము లేదు. అది యూదావారులారా, యెరూషలేము వారులారా, మీరు యుద్ధ పంక్తులు తీర్చి నిలవబడుడి. మీతో కూడా ఉన్న యెహోవా దయచే రక్షణ మీరు చూచెదరు. భయపడకుడి, జడియకుడి. రేపు వారి మీదకి పోవుడి, యెహోవా మీతో కూడా ఉండును. 28వ వచనం. చదువు. వారు యెరూషలేమునున్న యెహోవా మందిరమునకు స్వరమండలమును, సితార్లను వాయించుచు, బోర్లు ఊదుచు వచ్చిరి. ఇశ్రాయేలీల శత్రువులతో యెహోవా యుద్ధము చేసినని దేశముల రాజ్యముల వారందరూ వినగా దేవుని భయము వారందరి మీదికి వచ్చెను. ఈ ప్రకారము అతని దేవుడు చుట్టూనున్న వారిని జయించి అతనికి నెమ్మదిని అనుగ్రహింపగా యెహోషాపాతు రాజ్యము నెమ్మలముగా నుండెను. నా పాయింట్ తగలలేదే. వాయిద్యాలు తీసుకుని వచనం చెప్పురా. 28వ వచనం అన్న. ఓకే అన్న, ఏం తీసుకొని పోయాడు? స్వరమండలములను, సితార్లను వాయించుచు. 22 చదువున్నానా? వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా యెహోవా యూదా వారి మీదికి వచ్చిన అమ్మోనీయుల మీదను, మోయాబీయుల మీదను, షేయిరు మన్యవాసుల మీదను మాటుగాండ్రను పెట్టెను గనుక వారు హతులైరి. అది దీనికి మీరేం రాసుకుంటారంటే, పాడి స్తుతించి దేవుణ్ణి ఆరాధించి మహిమపరచుట ద్వారా జయం వస్తుంది. యుద్ధములో జయం. జయించిన నీవు నా పక్షమయ్యుండగా, జయమిచ్చు నీవు నన్ను నడుపుచుండగా, జయమే నాశ, అది ఏ నీ కాంక్ష, నీకేనా స్తోత్రార్పణలు. ఓకేనా? జయ జీవితం ఉందండి స్తుతిలో. దేవునికి మహిమ కలుగును గాక. వాడు నిన్ను ఇబ్బంది పెట్టే కొద్దీ, సైతానుగా ఏడిపించే కొద్దీ స్తుతించు. నువ్వు వాడు అడ్రస్ లేకుండా పోతే అప్పుడు అడుగు. నిన్ను గదిలించుకుంటే కంపేనని వాడికి అర్థం కావాలా. ఏం కంపు? ఈయన్ని కదిలిస్తే చాలు, ఇక స్తుతి ఎత్తుకుంటాడు, ఇక మొదలు పెడతాడు, ఇక స్తోత్రం అంటాడు, ఆరాధన. నేను ఎంత ఇబ్బంది పెడితే అంత ఎక్కువ స్తుతిస్తూ ఉంటాడు. సైకో. వదిలేయాలి, వాడిని వదిలేయండి, వాడు మామూలుడు కాదు. వాడిని ఒకరిని కదిలిస్తే చాలు 100 మందిని ప్రభావితం చేస్తాడు. నీ దెబ్బకు తడుచుకొని వదిలేయాలి నిన్నోడు, అంతే సైతాన్ గాడు. అట్ట తయారు కావాలా. మొండిది, మామూలు మొండిది కాదు. కదిలిచ్చామంటే చాలు, ఇక పాటలు ఎత్తుకుంటుంది, స్తోత్రాలు ఎత్తుకుంటుంది, ఇక స్తుతిస్తుంటుంది, పాడతానే ఉంటుంది, ఇక ఆరాధిస్తానే ఉంటుంది, మధ్యలో ప్రార్థన చేస్తుంటుంది. వెరీ డేంజర్. ఆ మనిషిని కదిలించొద్దు అని తడుచుకోవాలి సైతాన్ గాడు, అంతే.
నేను చెప్పేది ఒట్టిది కాదు, అట్లా కూడా ఉంటుంది. కొంతమందిని గదిలించడు వాడు, ఎందుకంటే వాళ్ళని గదిలిస్తే డేంజర్ అని వాడికి కూడా తెలుసు. అది వాళ్ళ జోలికి రాకుండా పోతుంటాడు. యుద్ధములో జయం వచ్చింది అక్కడ. కత్తులు, ఈటెలు, బరిసెలు, బళ్ళాలు, బాణాలు వాడలా, పాటలు పాడుచూ స్తుతించుచూ వచ్చిరట. ఒక చోటేమో అడ్డుబండలు కూలిపోయి అక్కడ జయం వస్తే, ఇంకో చోటేమో ఆయుధాలు వాడకుండానే జయం వచ్చింది. నీ సమస్యలకు నువ్వేవో పక్క ప్లాన్లు, ప్రణాళికలు రచించ నిమిత్తం లేకుండా నీకు జయం వచ్చింది తమ్ముడు, జయం వచ్చింది. కూర్చోవద్దునా, సాయంత్రం టైం దొరికితే సాయంత్రం కూర్చోవాలా, శుభ్రంగా స్నానం చేయాలా, కూర్చోవాలా, పాడుకోవాలా. పాడుకోవటమే. మన పాటలు మన ఇంటోళ్ళు వెనక సత్తారా, వింటారు. పాడుకోవాలా. బయట వాళ్ళు వినకపోతే ఇంటోళ్ళు అని వింటారుగా. ఎవరు వినరు అనుకుంటే ఇంటో మనమన్నా సింగిల్గా కూర్చొని తలుపేసుకున్నా పాడుకోవాలా. ఎవరు వినకపోయినా దేవుడు మాత్రం ఖచ్చితంగా వింటాడు.